చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఒకసారి చెప్పాలి.